జీవీఎంసీకి సంబంధించినటువంటి 52వ వార్డు కౌన్సిలర్ అని చెప్పేసి, అంటే అక్కడ కౌన్సిలర్ లేరు యాక్చువల్గా, జీవీఎంసీలో ఉండేది కార్పొరేటర్స్. మరి కౌన్సిలర్ అని చెప్పేసి ఒక ఆయన కోర్టుకు వెళ్ళారు. దాన్ని ప్రైమ్ నైన్ న్యూస్ ఆ వివరాలని లాగేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ పేరు కల్లా అటువంటి వ్యక్తి అక్కడ లేడు. ఆ ఏదైతే ఆ వార్డు ఉందో ఆ వార్డు రిజర్వ్డ్ వార్డు అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఒక ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయన ఆ వార్డు కౌన్సిలర్ అని చెప్పేసి కోర్టులో కేసేసి సత్వా భూముల్ని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే సత్వాకి భూములు ఇవ్వకుండా అడ్డుకోవాలి అని చెప్పేసి ఆయన కోర్టులో కూడా కేసు దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయనకు సంబంధించిన వ్యవహారాలు చూస్తే అనేక రకాల అంశాలు ఉన్నాయి. ఆయన ఎవరో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. అంటే కోర్టును కూడా తప్పుదారి పట్టించి మరి ఇన్వెస్ట్మెంట్లని అలాగే భూములకు సంబంధించి కేటాయింపులను అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇది వాళ్ళ ఆ టాపిక్లో మనతో చర్చించేందుకు జనసేన నాయకులు సుంకర కృష్ణవేణి గారు, అలాగే అజయ్ కుమార్ సజ్జా గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వీళ్ళు మనతోటి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వీరితో పాటు పసుపులేటి సురేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మరి కాసేపట్లో మనతోటి జాయిన్ అవుతారు. ముందుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, గుడ్ మార్నింగ్. ఏంటి అభివృద్ధి ఒక పక్క, ఆందోళనలు మరొక పక్క? మేమేమో అభివృద్ధి చేస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తున్నాం అని చెప్పేసి కూటమి చెబుతూ ఉంది. తండ్రి కొడుకు ఆల్రెడీ ఫారెన్ బాట పట్టారు. పవన్ కళ్యాణ్ గారేమో పల్లెల్ని అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక మీరేమో పెద్దన్న పాత్ర పోషిస్తూ కేంద్రం ఉన్నారు కాబట్టి నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ ప్రజా ఉద్యమాలు, అసలు ప్రజల్లో ఉద్యమాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉందంటారా? అసలు ఏమంటారు సార్? రాజు గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. స్వదేశీ వస్తువులను వాడతాం, దేశ గౌరవాన్ని పెంచుతాం. ఈరోజండి మా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చి 16 మాసాల 10 రోజులైంది. మేము డే 1 నుంచి ఒక ఎజెండా పెట్టుకొని మా ప్రభుత్వం పనిచేస్తుంది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా తీసుకువెళ్ళాలి. సంక్షేమం చెయ్యాలి అంటే సంపద పెంచాలి. సంపద పెంచాలి అంటే ఇక్కడ రైతాంగానికి, వ్యవసాయానికి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఆ ఉత్పత్తులు పెంచుతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకురావటం, వివిధ పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి రకరకాల ఇండస్ట్రీస్, అది వ్యవసాయంలో కావచ్చు, ఆక్వాలో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు, లేకపోతే గ్రీన్ ఎనర్జీ కావచ్చు, అయితే విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, రకరకాల దాంట్లో ప్రభుత్వమే అన్ని చేయాలని సరిపోదు కాబట్టి ప్రైవేట్ భాగస్వామి కూడా ఉండాలి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావాలి అనే ఉద్దేశంతో డే 1 నుంచి పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు మా ప్రభుత్వం మీరు చూస్తున్నారు, ఈ 16 మాసాల్లో దగ్గర 11 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒప్పందాలు చేసుకుంటాం. దానిలో దగ్గర 4-5 లక్షల కోట్ల వరకు గ్రౌండ్ అవటం, ఓ 4-5 లక్షల వరకు ఉద్యోగాలు రావటం, అలాగే మిగతాయి కూడా ఇంకో 5-6 లక్షల వరకు పైప్ లైన్లో ఉండటం జరిగింది. లోకేష్ గారు నిన్న ఆస్ట్రేలియాలో చెప్తున్నది, మేము స్పష్టమైన హామీ ఇచ్చి ప్రజల్లోకి వచ్చాం. 30 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకురావాలి, 20 లక్షలు ఉద్యోగాలు కల్పించాలి. అందుకని ఒక్క క్షణం కూడా నేను వేస్ట్ చేయకుండా పనిచేస్తున్నాం మా ప్రభుత్వం. ఈరోజు నవంబర్ 14-15వ తారీఖు విశాఖపట్నంలో రాజుగారు పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దానికి వివిధ పారిశ్రామికవేత్తల్ని దేశ విదేశాల నుంచి ఆహ్వానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య ఢిల్లీకి వెళ్ళి పార్ట్నర్షిప్ సమ్మిట్ లో అటెండ్ అయ్యి ఆహ్వానించారు. లోకేష్ గారు ముంబైకి వెళ్ళి పారిశ్రామికవేత్తల్ని పార్ట్నర్షిప్ సమ్మిట్ లో ఆహ్వానించారు. ఇద్దరు కలిసి సింగపూర్కి వెళ్ళారు. అక్కడ 2 రోజుల నుండి అందరితో మాట్లాడారు. నారాయణ గారు మలేషియా, ఇండోనేషియా కూడా వెళ్ళారు. అలాగే ఇటీవల నారాయణ గారు అలాగే జనార్దన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి సౌత్ కొరియాకి వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తల్ని విశాఖ, ఆంధ్రప్రదేశ్ రమ్మని సదస్సులో పాల్గొని ఆహ్వానించారు. ఈ రోజు అలాగే ఈయన వాసు గారు, కొత్తపల్లి వాసు గారు, ఎంఎస్ఎంఈ మంత్రి గారు, ఆయన ఇప్పుడు స్విట్జర్లాండ్ లో ఉన్నారు. అలాగే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆస్ట్రేలియాలో ఒకళ్ళు, దుబాయ్లో ఒకళ్ళు పార్ట్నర్షిప్ సమితి ఆహ్వానిస్తారు. చూడండి, కాళ్ళక బలపాలు కట్టుకొని ఇంత శ్రమిస్తుంది ప్రభుత్వం. పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గుజరాత్ వెళ్ళవలసిన దుస్థితి నుంచి కాపాడాలి, ప్రత్యామ్నాయం సృష్టించాలి అనే ఉద్దేశంతో కాళ్ళకు బలపాలు తిరుగుతున్నారు కదండి. ఒకసారి రాష్ట్ర ప్రజలు మీ ఛానల్ విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది 2019లో అండి. అప్పుడు ఆయన కూడా కుర్రోడే కదా, 47 ఏళ్ళ వయసు. ఆయన పారిశ్రామికవేత్తే. వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైన సంస్థలు పెట్టారు. భారతీయ సిమెంట్ పెట్టారు, సాక్షి పేపర్ పెట్టారు, సాక్షి మీడియా పెట్టారు,
పవర్, సండూర్ పవర్ అన్నారు, రకరకాల వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టారు. మరి ఆ యంగ్స్టర్ ఒక పారిశ్రామికవేత్త ఎప్పుడన్నా ఇలా తిరగటం, టీంతో తిరగటం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తిరగటం ఎప్పుడన్నా ఎవరు చూసారా అండి? ఎప్పుడన్నా తాడేపల్లి ప్యాలెస్ బయటికి ఎప్పుడన్నా వచ్చారా అండి? ఇదే స్పష్టమైన తేడా. ఇదే స్పష్టం. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఉన్న తేడా, నక్కకి నాత లోకానికి ఉన్న తేడా అండి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఏంటంటే అందరూ నా చుట్టూకు రావాలి, దావోస్కి వెళ్తే ఒకసారి ఇంకా తర్వాత వెళ్ళే పరిస్థితి లేదు, వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. రకరకాలు మనం చూసాం. నేను ఏంటంటే యంగ్స్టరే కదా, ఆ రోజు అన్ని ఎందుకు చేయలేదు, అందరూ చేస్తారో అవకాశం ఇచ్చారు. ఏ రకంగా వైఫల్యం చెందారో చూడండి. 5 ఏళ్ల పాటు ఏమి చేయకుండా పరదాల చాటు గ్రీన్ కార్పెట్, రెడ్ కార్పెట్లు వేసుకుని చెట్లు నరికేసుకుంటూ తిరిగారు ఆయన. ఏ యువకుడు ఎందుకు చేయలేకపోయి ఈ రోజు ఎందుకు చేస్తుంది ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ఏ రకంగా 75 ఏళ్ళ వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారు కుర్రలో పరిగెడతారు, లోకేష్ గారు పరిగెడతారు, పవన్ కళ్యాణ్ గారు పరిగెడతారు. ఈ రకంగా చేసుకుంటూ ముందుకు ఆయన చేయలేకపోయారు. రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉండాలండి, చిత్తశుద్ధి పనిచేయాలి. ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి, నా రాష్ట్రం నెంబర్ 1 గా ఉండాలి దేశంలో, అలా కసి ఉండాలి. ఆ కసి ఎక్కడదండి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూడండి, అద్భుతమైన కార్యక్రమం పల్లెకి పోదాం, పల్లె పండుగ 2.0 ఈ నెలాఖరికి ఆవిష్కరించబోతున్నారు. ఇది 6,05,00 కోట్ల సమగ్ర గ్రామీణ అభివృద్ధి కోసం 6,500 కోట్ల రూపాయలతో 52,000 పైచిలకు పనులు, రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, లేకపోతే గోకులు కావచ్చు, లేకపోతే వివిధ నిర్మాణాలు కావచ్చు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకి పల్లె పండుగ 2.0తో ముందుకు వెళ్తున్నారు. ఒకేసారి ఎన్ని శంకుస్థాపనలు ఒకేసారి పనిచేసి ఈ నెలాఖరు లోపు మొత్తం 2-3 మాసాల్లో స్వరూపం మార్చే. దీనిలో ఎన్ఆర్ఈజిఎస్, కేంద్ర ప్రభుత్వ నిధులు, ఎన్ఆర్ఈజిఎస్, నాబార్డ్ నిధులు, ఏషియా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నిధులు, అలాగే 15వ ఆర్థిక సంఘం, అలాగే పంచాయతీలో ఉన్న జనరల్ ఫండ్, ఇవన్నీ ఉపయోగించుకుంటూ అన్ని ఫండ్లు కలిపి 6,500 గ్రామీణ సమగ్ర స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటా బయట డబుల్ ఇంజన్ సర్కార్ నరేంద్ర మోడీ గారు ఏ రకంగా మనకు సహకరిస్తున్నారు అన్ని విధాలుగా. గ్రీన్ హైడ్రోజన్ విశాఖ ఉత్తరాంధ్రకి 2 లక్షల రూపాయల పెట్టుబడులు కావచ్చు, లేకపోతే అమరావతి నిర్మాణం కావచ్చు, పోలవరం కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ రాయలసీమలో కావచ్చు, ఇలాగా ఒక టీమ్ ఇండియా స్పిరిట్ తో డబుల్ ఇంజన్ సర్కార్ పనిచేస్తుంటే చూసి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యో రాష్ట్రానికి ఎప్పుడు లేని విధంగా, దేశానికి ఎప్పుడు లేని విధంగా ఒకేసారి $15 బిలియన్ పెట్టుబడులు రావడం దేశానికి, అందులో ఆంధ్రప్రదేశ్ కి రావడం ఎంతో గర్వకారణం. సరే ప్రభుత్వాన్ని అయితే విపక్షం ప్రశంసించద్దు, కనీసం నేను దీని ద్వారా. సరే సార్, ఇప్పుడు మీరేమో కాదు సార్, ఇప్పుడు రవికిరణ్ గారు మీరేమో చాలా మీరే ఓకే ఒక్క నిమిషం, మీరేమో చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు అన్నీ చెబుతున్నారు, బాగానే ఉంది. మరి మేము ఇప్పుడు ప్రజా ఉద్యమాలు జరగబోతున్నాయి, తొందరలో ప్రజలు ఉద్యమాల్లోకి రాబోతూ ఉన్నారు. గతంలో చాలా ఉద్యమాలు చూసాం, అందులో భాగంగా ఇప్పుడు ప్రజా ఉద్యమం రాబోతుంది మీ కూటమి మీద. ఏంటి అసలు ఈ ప్రజా ఉద్యమాలను ఎదుర్కొనే సత్తా, దమ్ము, ధైర్యం ఉన్నాయా మీకు? ప్రజా ఉద్యమం ప్రజల్లో కాదండి, వైసీపీ పార్టీలో రాబోతుంది. జగన్ గారి మీద ఉద్యమం. జగన్ గారు ఈ 16 మాసాల్లో ఎన్ని రోజులు రాష్ట్రంలో ఉన్నారు చెప్పమనండి, ఆయన ఎన్ని రోజులు ఉన్నారు చెప్పమనండి. ఇప్పుడు కూడా బహుశా ఈ క్షణమైన వచ్చుంటారో, నేటి వరకు కర్ణాటకలో ఉన్నారు ఆయన, యలహంక ప్యాలెస్ లో. నేటి వరకు కర్ణాటక, ఏది యూకే నుంచి వచ్చి కూడా 3-4 రోజులు అయినా ప్రెస్ మీట్ ఉంది సార్ విజయవాడలో. ఇవాళ ప్రెస్ మీట్ ఉంది, ప్రెస్ మీట్ ఉంది. అదే ప్రెస్ మీట్ అనుకోండి, ప్రెస్ సెలెక్టివ్ మీడియా, ప్రెస్ చాటింగ్ అనాలి. ప్రెస్ మీట్ అంటే అందరూ వస్తారు, ఇక్కడ అందరూ రాసేవారు. సెలెక్టివ్ గా వాళ్ళకి కావాల్సిన 2-3 ఛానల్స్ ఉంటది. సో దానికే పరిమితమైన వ్యక్తి లేనిపోని అబద్ధాలు, అసత్య ప్రచారాలు, కుల ఘర్షణలో మత ఘర్షణ సృష్టించాలి. కందుకూరులో జరిగితే కాపులు కమ్మల మీద గొడవ పెట్టాలి, రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ జరిగితే హిందువులకి క్రైస్తవుల మధ్య గొడవ పెట్టాలి, లేకపోతే మహిళలు ఏదో జరిగితే మహిళలకి వేరే వాళ్ళకి మధ్య గొడవలు పెట్టాలి. ఇలాగ చిచ్చుబెట్టాలంటే ఈ నాటుసారా నకిలీ మధ్య ఉంది, వాళ్ళ ద్వారానే చేసి ఏదో ప్రభుత్వం మీద జల్లి ప్రభుత్వమే దాన్ని చేయాల్సినట్టు చేయాలి. ఇటువంటి ఏంటి కుటిల రాజకీయాలు, కన్స్ట్రక్టివ్ రాజకీయాలు కాదండి, కుటిల రాజకీయాలు చేసే ఆలోచనలో ఉన్నటువంటి పార్టీ, దానిలో మునిగిపోయిన పార్టీ. ప్రజలు మాత్రం వాళ్ళు క్షమించండి, వారు చేస్తున్నటువంటి అబద్ధ ప్రచార ట్రాప్ లో మాత్రం పడరు రాజు గారు. ఎస్ ఓకే పసుపులేటి సురేష్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి ప్రజా ఉద్యమం చేయబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఇప్పటి వరకు పెద్దిరెడ్డి రవికిరణ్ గారి మాటలు విన్నాం. 3 పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తోంది. ఇన్వెస్ట్మెంట్ల కోసం కాళ్ళకు బలపాలు కట్టుకొని చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు ఇద్దరు కూడా విదేశాల్లో తిరుగుతున్నారు. మరి గతంలో కూడా